హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఏమన్నా ఏమన్నా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలంటే ఆన్లైన్ త్రూఅవుట్ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అదర్వైజ్ చీప్ అండ్ బెస్ట్గా చూడాలనుకుంటే మీషో. చాలామంది ఎక్కువ వాడికంటే కంపేర్ విత్ ఫ్లిప్కార్ట్ అది కంటే చిన్న చిన్న ఐటమ్ పక్కా మీషో నుంచే ఎక్కువ ఆర్డర్ పెడతారు. మీషో కస్టమర్స్ పట్ల ఎంత నెగ్లెక్ట్గా ఉంటుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు జరిగిందే చెప్తున్నాను, నేనేమో అది కాదు, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీషో ఎంత నెగ్లెక్ట్ ఉంటుందంటే త్రూఅవుట్ కస్టమర్ తోటి అంత దరిద్రమైన నెగ్లెక్ట్ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను ఒక ప్రోడక్ట్ నేను స్క్రీన్ షాట్లో ఇందులో మీకు ఇట్లా కనబడ అనుకుంటా, రివర్స్ కనబడతాయి అనుకుంటా. అయితే ఇది అది యాక్చువల్లీ నేను డిసెంబర్ 30 ఆర్ 29 ఆ టైంలో నేను పెట్టేశాను. పెడితే తన డెలివరీ డేట్ వచ్చి 7th చూపెట్టింది. 7th చూపెట్టింది. సో 8th నాకు ఫంక్షన్ ఉండే, సో 7th చూపెట్టింది. సో మ్యాక్స్ నువ్వు ఏ డెలివరీ చూసుకున్నా డెలివరీ డేట్ కంటే 1 or 2 days ముందే వస్తుంది. సో నేను కూడా అదే ధీమతో లైట్గా ఉన్నా. ప్లస్ ఏంటంటే సో 8th కదా ఫంక్షన్, 7th వస్తుంది అనే పాయింట్తోనే ఉన్నాను. సో 5th రాలేదు, 6th రాలేదు, 7th కూడా రాలేదు. సో 8th మార్నింగ్ వస్తుందని చెప్పేసి అనుకుంటే 8th కూడా రాలేదు. షాక్ నేను. సో సరేలే అని చెప్పేసి అక్కడ మిస్టేక్ అని కాల్ చేస్తే సారీ సార్, క్షమించండి, తప్పైపోయింది, అది మీకు అది ఎక్కడనో మిస్ మ్యాచ్ అయిపోయింది, మీ దగ్గరకు వచ్చింది కానీ రాలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే రాలేదు సార్, నేను విత్ ఇన్ 24 hours అంటే ఆ డే ఫుల్ డేలో నేను కన్ఫామ్గా డెలివరీ అయ్యేటట్టు చేస్తా అని చెప్పేసి మీషో వాళ్ళు చెప్పారు. ఆ 8th డే చేయలేదు. అండ్ 9th డే మళ్ళీ కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేస్తే విత్ ఇన్ వన్ డేలో మేము మళ్ళీ చేస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ కాలేదు 1 day 9th. 10th ఎస్టర్డే, ఎస్ నిన్న, ఈరోజు 11th నుండి షూట్ చేస్తున్నాను. 10th మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ అదే అన్నారు, విత్ ఇన్ 24 hours చేస్తామని చెప్పేసి. అంటే 1 day మార్నింగ్ చేస్తే 1 day చేస్తామని చెప్పేసి అన్నారు. అయినా కూడా చేయలేదు. ఆ యాప్లో చూస్తే ఏమని చూపెడుతుంది తెలుసా, 7th డెలివరీ డేట్ అయిపోయింది కదా, ఇప్పుడు 10th డెలివరీ డేట్ చూపెడుతుంది. కనబడుతుందా? కనబడలేదు. నేను అందులో ఇందులో స్క్రీన్ 10th చూపెడుతుంది. ఈరోజు 11th, 10th చూపెడుతుంది. మళ్ళీ డేట్ అయిపోయిన తర్వాతనేమో ఈ డే అంటే 8th చెక్ చేస్తేనేమో 7th డెలివరీ డేట్ అని చూపెట్టింది. 11th చెక్ చేస్తేనేమో 10th డెలివరీ డేట్ అని చూపెడుతుంది. కస్టమర్ కాల్ చేస్తే క్షమించాను సార్, నేను ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి అది 3 సార్లు అన్నది. సేమ్ ఇదే మాట, ఇలా జరగకుండా చూసుకుంటాను సార్, ఐఎమ్ రియల్లీ సార్. అంటే ఇంకో విషయం ఏంటంటే నాకు డెలివరీ హబ్ ఇక్కడ నియర్ బై హబ్కి నాకు ఒక 12 kilometers దూరం ఉంటుంది. నేను 8th నాడు ఫోన్ చేసినప్పుడు ఏమనగా అంటే సార్ నాకు నియర్ బై 12 kilometers ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఒక 25 ఉంటుంది. సో నా బైక్ కూడా లేదు, నేను మామూలుగా క్యాబ్ బుక్ చేసుకున్నా లేకపోతే నా బైక్ బుక్ చేసుకుని వెళ్ళాలి. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 100 rupees ఏమో పడుతుంది సార్, అవి నాకు డిస్కౌంట్ కూపన్ లెక్క ఇస్తారా అని చెప్పేసి అడిగి నేను. దాన్ని కూడా క్షమించండి సార్, మేము ఇయ్యమట్లా అని చెప్పేసి అంటున్నారు. మాకు పాలసీ లేదని చెప్పేసి అంటున్నారు మీషో వాళ్ళు. సో పాలసీ అట్లా లేదు, కానీ 8th నాడు 8th నాడు చెక్ చేస్తేనేమో 7th డెలివరీ డేట్ చూపెడితే అది పాలసీ ఉంది. 11th నాడు చెక్ చేస్తేనేమో 10th డెలివరీ డేట్ చూపెడుతుంది, అది పాలసీ ఉంటుంది. కానీ ఇలా కస్టమర్ జెన్యున్గా అడిగితే మాత్రం అయితే పాలసీ ఉండదు. మీషో ఎంత దరిద్రంగా మెయింటైన్ చేస్తుందంటే కస్టమర్ల పట్ల బిహేవియర్ అంత దరిద్రంగా మెయింటైన్ చేస్తుంది. అది సో ఇకపోతే చూసి మీరు ఒప్పుకోనండి.